సార్ నిజంగా మీ రాజకీయ అనుభవంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన అటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా, కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా, అంటే తిడుతున్నట్టు నటిస్తున్నారా, లేకపోతే నిజంగా తిడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన వాస్తవంగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఊగిసాడుతున్నాడు అంతే, అంతేగాని ఆయనకి స్పష్టమైన అవగాహన లేదు. లేదంటారా? అయితే లేదు. అయితే ఆయన కమ్యూనిస్టులతో కూడా నేను చర్చిస్తాను, నాకు వారంటే అభిమానం ఉందని చెప్పిన తర్వాత మేము స్వాగతించుకున్నట్టు ఉంటాం. ఇప్పుడు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా వ్యతిరేకించుకోవాలన్నా? మరి ఆయనకి ఎన్ని లోపాలు వ్యతిరేకించమని చెప్పట్లేదు సార్, చాలా మంది అభిమానులు ఉన్నారు. అది కాదు, ఆయన ఎప్పుడైతే నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం నాకు కమ్యూనిస్ట్ మీద గౌరవం ఉంది, నేను వారితో డిస్కస్ చేస్తానని చెప్పిన తర్వాత నేను సానుకూలంగా రెస్పాండ్ అయ్యాను. ఆయన ఎంతవరకు వస్తాడు ఏంటి అనేది భవిష్యత్తు. ఆయన మోడీ గారు అంటే కూడా గౌరవం అని చెప్పారు కదా ఒక సందర్భంలో. అది వాళ్ళు చెప్పుకోవాలి, నాకే సంబంధం. అలా కాదు, అంటే అటు గౌరవం జనరల్ గా అందరంటే అందరికీ గౌరవం ఉంటుంది, అలా గౌరవం ఉండడం వేరు, ఆచరణలో సబ్జెక్ట్ ఉండకూడదు. ఏ టైంలో ఎవరు ఏం మాట్లాడినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రియాక్ట్ అవుతాం తప్ప ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయన గత అనుబంధం దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సాధ్యం కాదు. మారచ్చేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ మాట అన్నాడు, ఇప్పుడు ఈ మాట అన్నాడు, రేపు ఏమంటాడు తెలియదు మాకు. ఇప్పుడు ఏమన్నాడు దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడగలం తప్ప గతంలో మాట్లాడిన దాన్ని మేము దృష్టిలో పెట్టుకోలేము. భవిష్యత్తులో ఏం మాట్లాడబోతున్నాడో కూడా మేము ఆలోచించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ మేము దృష్టిలో పెట్టుకుని సాగదీస్తాం. సానుకూలంగా ఉంటే మంచిది అంటాం, లేకుండా పోతే మా సంగతి తెలుసు కదా, మా పని మేము చేస్తాం. మీ పని మీరు అంటే కానీ ఎక్కడో అంటే ఎప్పుడు తెర మీద ఉంటారు కానీ లేనట్టే ఉంటారు కమ్యూనిస్టులు. అంటే వచ్చి ఇలాగే మనకి ఖండించాలంటే తెర మీదకి వస్తారు మీరు కానీ యూనో సీనియర్ నాయకులందరూ, కానీ యాక్చువల్లీ ఉనికి చూస్తే దేశవ్యాప్తంగా క్రమేణా తగ్గిపోతుంది. ఉద్యమ రీత్యా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులను జనం గుర్తించారు. అందుకే మా పార్టీ లేని చోట నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, అనేక సమస్యలపైన స్పందిస్తుంటున్నాం. ఎన్నికల రీత్యా మేము ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు సార్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే జనాల్ని ఆ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నూతన ఆర్థిక విధానంలో డబ్బులు, కులము, మతము, ప్రాంతీయతత్వం ఈ మూడు జోడించిన తర్వాత రాజకీయాలుగా ఉంటే మేము నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలుగా లేవు. రాజకీయాలు, మతము, కులము, రౌడీయిజం, డబ్బులు మొత్తం మిక్స్ అయిపోయినాయి. ఇది మిక్స్డ్ కార్యక్రమం జరుగుతుంది. పాలిటిక్స్ మాకు ఇదంతా తెలియదు. మేము ఏమేమి లేవు ఒకసారి చెప్పండి. డబ్బు, ప్రధానంగా డబ్బులమ్మ, కులం, మతం ఫస్ట్ 2, తర్వాత కులం వచ్చింది, మళ్ళీ ప్రాంతీయతత్వం వచ్చింది. ఈ 4 కళాకులం రౌడీయిజం కూడా ఉందన్నారు. అంతే. ఇవన్నీ ఒకప్పుడు ఏమైందంటే రాజకీయాలు వేరుగుండేవి, వ్యాపారం వేరుగుండేది, రౌడీలు వేరుగుండేవాళ్ళు, సారా వ్యాపారస్తులు వేరుగుండేవాళ్ళు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తుండేవాళ్ళు. అది స్లోగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరోగమనం దశ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు 2గా చీలికి పీలికలు అయిపోయిన తర్వాత జాతీయ పార్టీ మీద ఒక నమ్మకం తగ్గుతూ వచ్చింది. ఆ క్రమంలో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీ నిలబెట్టుకోవాలంటే మత పార్టీని అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది, మళ్ళీ కుల పార్టీ అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కాదని ఈ డబ్బులు సాయం చేసేటువంటి వాళ్ళు ఏం చేశారు, మేము మీకు డబ్బులు ఇచ్చి మేము గెలిపించుకోవడానికి మేమే ఉంటాం, మాకు టికెట్ ఏంటి అని చెప్పేసి అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. రౌడీలు ఎన్నికప్పుడు రిగ్గింగ్ చేశారు మా బతుకంతా, మేము కూడా ఎన్నికల పొడి చేస్తాం, మేము కూడా గెలుస్తాం, మాకు సాయం చేయని వాళ్ళు నేరుగా రౌడీలే బరిలోకి వచ్చేసారు. ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయాలు ముసుగేసుకుని వచ్చేసారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం ఇలాంటి రౌడీలు ఎవరు రాలేకపోయారా? ఉద్యమకారులు ఉన్నారు, రౌడీలు వేరు, ఉద్యమకారులు వేరు. ఉద్యమకారులు మా దగ్గర ఉన్నారు, రౌడీలు లేరు. గెలుపు గుర్రాలు మాత్రం మీ దగ్గర లేరు. అదే జనం ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తాం, 52లో మేము జైల్లో ఉండి గెలిచాము. రవినారాయణ రెడ్డికి భారతదేశం మొత్తంగా నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ దశ ఇది కాబట్టి లేకుండా ఉండదు, ఒక్కొక్క దశ ఒక విధంగా ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, మరి ఇప్పుడు అధికారంలో. అందువల్ల ఇవన్నీ పర్మనెంట్గా ఉండవు, రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయి. మాకు వచ్చేకాడికి ఇదేది పనిచేయదు, రౌడీజం పనిచేయదు, డబ్బులు పనిచేయవు, ప్రాంతీయతత్వం పనిచేయదు, కులతత్వం పనిచేయదు, రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలు ఎప్పుడైతే మిళితమైపోయినాయో అప్పుడు రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిపోయింది. ఎథిక్స్ కూడా ఏంటి, ఇప్పుడు వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తే ఆ వ్యాపారం మార్చేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళిపోతారు, దానిలో ఎథిక్స్ ఉండదు, లాభాలు చూసుకుంటారు. వ్యాపారం నీతే లాభాలు. ఇప్పుడు రాజకీయాలు ఏమైంది, రాజకీయాలు డబ్బులు ఒకటి అయిన తర్వాత రాజకీయాలు కూడా ఇష్టం చెప్పుకుంటున్నట్టు అక్కడ ఫిరాయించేస్తున్నాడు, వేరే పార్టీకి వెళ్ళిపోతున్నాడు. వ్యాపారం చేసేవాడు ఎట్టయితే నష్టం వచ్చి దాన్ని మూసేసి వెళ్ళిపోతున్నాడు, ఈ రాజకీయాలు కూడా ఇష్టం లేకుండా పోతే ఇమీడియట్గా మార్చేస్తున్నాడు. అంటే ఒక రాజకీయం సిద్ధాంతం, రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది, ఈ సమాజానికి మార్పులు తీసుకొచ్చేది, సమాజానికి చొక్కాలు లాంటిది. ఇలాంటి పవిత్రమైన రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పేసి అనేది పోయి అప్పుడు కూడా షర్ట్ తీసి పారేసి వెళ్ళిపోతున్నారు. చివరికి ఇప్పుడైతే కొంతమంది అయితే కండువాలు వాళ్ళు వేసుకుంటే కానీ తెలియట్లేదు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారు. నేను ఒక మీటింగ్ అన్నా నెల్లూరులో,
అయ్యా ఇంతకుముందు జర్నలిస్టులు అడిగేవాళ్ళం మీరు ఏ పేపర్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి అడిగేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు వృత్తి మారుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా అయ్యా అంత బెళ్ళ పెట్టుకోండి, మీరు ఏ పార్టీ అని చెప్పేసి గుర్తింపు పెట్టుకోండి అని అడిగాను నేను. ఎందుకంటే ఉదయం ఒక పార్టీ ఉంటాడు, మధ్యాహ్నం టీడీపీ అంటాడు, సాయంత్రం టీఆర్ఎస్ అంటాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అంటాడు. మనకి అర్థం కాదు. నేను అందరూ ఉండగా మాట్లాడిన మాట, నెల్లూరులో అందరూ ఉండగా మాట మాట్లాడి అయ్యా అంత అంత గుర్తింపు బెళ్ళ పెట్టుకుని తిరగండి అని చెప్పేసి. ఇద్దరు కోపం వచ్చింది నా పైన, ఆ ఫిరాయించి వాళ్ళకి కోపం వచ్చింది. నేను నీ కోపం వస్తే నేను చేయమంటావా, మొన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంటివి, ఇప్పుడు టీడీపీ తిరుగుతున్నావు, నాకెట్లా గుర్తుంటుంది చెప్పాను నేను. అట్లా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా లేబుల్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి దుర్గతి వచ్చేసింది. మీ పార్టీలో అలా వస్తామని ఎవరు చెప్పలేదా? మా పార్టీకి అట్లా ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏ లాభం ఉంటుంది, మేము జెండా ఒకటిస్తాము, గుర్తుపత్రం తిరగమంటాము. వాడు రావడమే ఒక అధికారం కావాలి, ఒక కాంట్రాక్టర్ కావాలి, ఒక లైసెన్స్ కావాలి, ఒక పొజిషన్ కావాలి. అటు వచ్చేవాడి మాదిరి ఏముంటుంది, జోగిరాసుడు బురదరాలినట్టుగా. కమిట్మెంట్ కోసం ఈ సమాజంలో పేద ప్రజానీకానికి పనిచేయాలంటే అంకిత బాగుండేవాడు వస్తారు తప్ప అప్పటికప్పుడు వచ్చి అధికారం సంపాదించి డబ్బులు సంపాదించడం మాదిరి రాదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు మీరంటే చాలా గౌరవం అన్నారు కాబట్టి ఓపెన్ గా ఆయన మీతో చేతులు కలిపితే మీరు ఆయన్ని మేము పార్టీలో చేర్చుకుంటాం మేము ఇప్పుడు చెప్పలేదమ్మా. ఆయన రాజకీయాలు వచ్చి స్పందించి పనిచేస్తే మేము స్వాగతిస్తామని చెప్పాను తప్ప మేము కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం మేము ఎప్పుడు చెప్పలేదే. అని ఎవరా ఎందుకు ఇస్తాం అంటే ఇవ్వాలంటే దానికి చాలా కొలబద్దలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కావాలంటే చాలా కొలబద్దలు ఉంటాయి, ఆ కొలబద్దలు ఆయన రావాలి. కొలబద్దలు ఏంటి ఉదాహరణ చెప్పండి. ఒకసారి పార్టీ సభ్యత్వం తీసుకుంటే తన సొంతం కోసం కాకుండా ప్రజల కోసం ప్రజాసేవ కోసం పనిచేయాలి. అందరూ అదే అంటారు కదా సార్, ఎవరు నా సొంతం కోసం చెప్తున్నా నేను. ఆ తర్వాత మేము తీసుకున్న రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే, అతిక్రమించడానికి వీల్లేదు, నా ఇష్టం కుదరదు. ఆ విధంగా పనిచేసేటువంటి మళ్ళీ కులతత్వం మతత్వం డబ్బులు వ్యాపారం అనేది మనం మానుకోవాల్సి వస్తుంది. అటంటే క్రియాశీలంగా ఉంటుంది, లేదా సానుభూతి పడి ఉండొచ్చు, నాకే అభ్యంతరం లేదు. మేము ఆ సభ్యత్వం సానుభూతి పడి. ఇప్పుడు ఆయన వచ్చి పార్టీ కట్టుబడి ఉండాలి అంటే ఆయన కానీ ఆయన లాంటి వాళ్ళు ఆయన పొరపాటున కూడా ఆయన పార్టీ సభ్యత్వం కావాలని ఆయన కోరలేదు, మేము సభ్యత్వం కావాలని అడగలేదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆయన అనవసరం. ఆయన ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పకుండా కమ్యూనిస్ట్ అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ముందే ఒక ఖర్చు ఇందాక చెప్పే కదా, కమ్యూనిస్టుల పైన గౌరవం ఉంది, ఉద్యమ రీత్యా నమ్ముతున్నారు. అది కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు సైతం ఇది కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి పోతే పని అవుతుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు కోకల్లో ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో నేను పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు కూడా ఒక స్టేజ్ వాళ్ళ బంధువులు సమస్య వస్తే చూసి వాళ్ళ అధికారులు ఉండి కూడా మీరు నా దగ్గరికి పడే పరిష్కారం వద్దని చెప్పి పంపించాడు. ఎవరు చెప్పండి సార్, ఎందుకు చెప్తాం, అది చెప్పడం మంచిది కాదు. అందువల్ల ఈ మా మీద ఉండే నమ్మకం ఒక పద్ధతులు ఉన్నాయి. రాజకీయ సంబంధం లేని వాళ్ళు కూడా కొన్ని ఆ సంవత్సరాల పైన వీళ్ళకి పోతే సిన్సియర్ పనిచేస్తా చెప్పేసి నమ్మకం ఖచ్చితంగా ఉంది. అంతవరకు మాకు గౌరవం, అంతవరకు మాకు ధని జీవులం. మేము ఉద్యమ రీత్యా మేము ఆ విధంగా వచ్చాము. ఎన్నికల్లో వీళ్ళకి ఓట్లు వేసేవాడు గెలుస్తారనేటువంటి అభిప్రాయం ఇంకా రాలేకపోతున్నాము. మా శక్తి సామర్థ్యాలు, ఈ కాంపిటీషను, ప్రజల్లో ఉన్న భ్రమలు, నాకు తప్పు చేయలేదంత అన్నప్పుడు ఎందుకు భయపడతాను నేను? షర్ట్ వేసుకోవడం తప్పేం కాదు, తర్వాత బూట్లు వేసుకోవడం తప్పేం కాదు. బూట్ల కోసం షర్ట్ల కోసం నా అవినీతి పని డబ్బులు సంపాదించి చేసుకుంటే తప్పది. నా స్వహాగా వచ్చేటుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. మా ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ షూస్ నిజంగా నేను కొనలేను, మా ఫ్రెండ్ వాడు అలానే నుంచి పంపించాడు వేసుకోవడంలో అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం? నేను దీనికోసం 10 మంది డబ్బులు వసూలు చేసి బూట్లు కొంటే తప్పు తప్ప మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళని పంపిస్తుంటే వద్దుకుంటే నా వద్దు నేను కమ్యూనిస్ట్ని చిరిగి పని చొక్కా వేసుకొని తిరుగుతానని అంటే అదొక మూర్ఖత్వం. అది